హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ టాక్ విత్ ఇన్నర్ సోల్. ఈ రోజు నుంచి ఇంకో 5 minutes మెడిటేషన్ ఎక్కువ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఫస్ట్ వీడియో నుంచి కంటిన్యూ కాండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీ ముఖాన్ని నీట్గా కడుక్కోండి. సెకండ్ వన్, ఎవరు డిస్టర్బ్ చేయని ఒక చోట వెళ్ళి కూర్చోండి. ఇంకో విషయం, ఒక బుక్ తీసుకొని కూర్చోండి. మీరంతా సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బుక్లో మీకు ఇప్పుడు ఏ ఆలోచన అయితే వస్తుందో అది రాయండి. అవి మంచివి కానీ చెడ్డవి కానీ ఏం పర్లేదు, రాయండి. రాసే ముందు పైన హెడ్డింగ్ పెట్టుకోండి, మెడిటేషన్ చెయ్యకముందు అని. ఇప్పుడు 30 seconds టైమర్ ఆన్ చేస్తాను, అంతలోపు రాయండి. అందరూ రాశారనుకుంటున్నా. ఇప్పుడు ఆ బుక్ పక్కన పెట్టి టోటల్గా మీ బాడీని రిలాక్స్ చేయండి. మనసు ప్రశాంతంగా ఉండేలా చూడండి. మీ చేతులతో మైండ్ని మసాజ్ చేయండి. అలా చేస్తూనే నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఇక మీ చేతులకి పని చెప్పడం ఆపేసి పూర్తిగా ధ్యాన నిద్రలోకి మునిగిపోండి. ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినంత మాత్రాన ఒక కొత్త దారి కనిపించదు, కొత్త ప్రపంచాన్ని సృష్టించలేము. కానీ మీరే మీ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నేను ఎప్పుడు కళ్ళు తెరవమని చెప్తానో అప్పటి వరకు ధ్యానం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇప్పుడు మీలో ఎంతోమందికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనల వల్ల మీకు వచ్చే లాభం ఏమన్నా ఉందా? లేదు కదా. శ్వాస తీసుకోండి, ఒక 2 seconds ఆగి నెమ్మదిగా వదలండి. స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. వెయిట్. 1 2 3 4 5. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ చేయండి. ఏ విషయానికి తొందరపడాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు ఎలాంటివైనా కానివ్వండి, వాటి వల్ల మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా పర్లేదు, వాటిని మనం ఏం పట్టించుకోకండి. శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇక ఏ విషయాలు, చుట్టూ జరిగే ఏ శబ్దాలు ఏవి పట్టించుకోకండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. హోల్డ్. 1 2 3 4 5. Breathe out. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. Wait. 1 2 3 4 5
6 7 8 9 10. బ్రీత్ అవుట్. నేను చెప్పినా చెప్పకుండా మీరు మాత్రం శ్వాస తీసుకుంటూ వదలండి, మర్చిపోకండి. గట్టిగా శ్వాస పీల్చుకొని ఒక 10 సెకండ్స్ కంట్రోల్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ అవుట్. శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఎన్ని ఆలోచనలు మైండ్లో తిరుగుతున్నా కానీ ఏది పట్టించుకోకండి. వచ్చే వాటిని రానివ్వండి, వెళ్ళే వాటిని వెళ్ళనివ్వండి. దేనికోసం తొందరపడకండి. ఏ చిన్న విషయాన్ని కూడా మరీ పెద్దగా ఆలోచించకూడదు. చిన్న విషయాలకి పెద్దగా ఆలోచిస్తే మనకు వచ్చేదేముంది? ఏం లేదు, జుట్టు రాలిపోవడం తప్ప. చాలామంది అవసరం లేని వాటికి చాలా సీరియస్ అవుతారు. ఏమొస్తుంది? ఏం రాదు. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం అప్పుడు ఎంత ఒత్తిడినైనా తట్టుకోగలం. వన్స్ ఒక్కసారి కంట్రోల్ తప్పిందంటే మైండ్ అంతా గజిబిజి అయిపోతుంది. మన మైండ్ ఒక చెత్తబుట్ట. అవసరం ఉన్నా లేకున్నా, నిజం చెప్పాలంటే అవసరం ఉన్న వాటికన్నా అవసరం లేని విషయాలనే ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది. అందుకనే మనం కొత్త విషయాల్ని ఎక్కువ గుర్తు పెట్టుకోలేకపోతుంటాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ స్పీడ్గా ఊపిరి తీసుకొని వదలండి. 1 అన్నప్పుడు శ్వాస తీసుకొని వదలండి. అలా 10 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కొంచెం స్పీడ్గా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేయడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మీ ధ్యానం పూర్తయ్యేంత వరకు శ్వాస తీసుకోండి, వదలండి. ఇది మాత్రం ఆపకండి. నేను ఎప్పుడైతే కళ్ళు తెరవమని చెప్తానో అప్పటి వరకు మీ శ్వాస ధ్యాస అన్నీ మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. అప్పటి వరకు మెడిటేషన్, ధ్యానంలో మునిగిపోండి. కొంతమందికి అంత తొందరగా ఏది అర్థం కాదు. నిజం చెప్పాలంటే మనకు మనమే అర్థం కాదు. అలాంటప్పుడు అవతలి వాళ్ళు మనకు ఎలా అర్థమవుతారు? ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు అనేది మనకి ఈజీగా అర్థమవుతారు. మన గురించే మనకేం తెలియదు. నిజం చెప్పండి, మీ గురించి మీకు పూర్తిగా తెలుసని మీరు అనుకుంటున్నారా? ఎవ్వరి గురించి ఎవ్వరికి పూర్తిగా తెలియదు. జస్ట్ కేవలం తెలుసు అనుకుంటారు, అంతే. చిన్న విషయానికి కోపాలు, చిన్న విషయానికి అలగడము, యాటిట్యూడ్ అంటారు, ఈగో అంటారు. పనికిరాని విషయాల కోసం
పోట్లాడతారు. ఇప్పుడు 30 నెంబర్స్ కౌంట్ చేద్దాం. అది రివర్స్లో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ లెక్క పెట్టండి. నేను లెక్క పెట్టను, మీరే లెక్క పెట్టండి. 30 శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. 29 శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. అలా 30 నెంబర్స్ వరకు స్టార్ట్ చేయండి.
ఇప్పుడు మీ చేతుల్ని స్పీడ్గా రబ్ చేయండి. మీ కంటి దగ్గర పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ పక్కనే ఉన్న బుక్ తీసుకొని ఇప్పుడు మీకు ఏ ఆలోచన అయితే వస్తుందో, ఏ ఫీలింగ్ అయితే అనిపిస్తుందో, మీ మైండ్లో ఏదైతే రన్ అవుతుందో అది రాయండి. రాసే ముందు పైన హెడ్డింగ్ పెట్టుకోండి, మెడిటేషన్ చేసిన తర్వాత. ఎందుకంటే మనకు చేయకముందుకు ఒక్కటి అనిపిస్తుంది, చేసినాక ఇంకోలా అనిపిస్తుంది. ఆ అనుభవాలు అనేది రాయండి. నేను ఎందుకు ఇలా రాయమంటున్నానంటే దాని గురించి కూడా సపరేట్గా చెప్తాను. మనకు ఒకేసారి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా ఒక్కొక్క విషయం తెలుసుకుంటే చాలు. 30 సెకండ్స్ టైం స్టార్ట్ చేస్తున్నాను. రాయండి. ఈరోజు మీ మెడిటేషన్ కంప్లీట్ అయింది. ఎవరైతే నా మెడిటేషన్ వీడియో ఫాలో అవుతున్నారో వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేయండి. నాకు తెలియాలి కదా ఎంతమంది డైలీ ఫాలో అవుతున్నారో చూద్దాం.